తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా పూర్తిగా పాలనలో కుదురుకున్న దాఖలాలు లేవు. చివరికి మంత్రుల పనితీరు కూడా గాడిన పడిన ఆనవాళ్లు లేవు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే చెప్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులు ఎవరు సక్రమంగా పనిచేయటం లేదు, ఆశించిన మేర కృషి చేయడం లేదు అంటూ స్వయంగా సీఎం చెప్పేశారు. మంత్రులు అందరూ అంటే చివరికి పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో కలుపుకుని మొత్తం 24 మంది మంత్రుల పనితీరు మీద కూడా సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు తేల్చేశారు. మరి ఇప్పుడు కొంతమందిని సాగనంపే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది. వాళ్ళ పనితీరు ఆధారంగా అని చెప్తున్నప్పటికీ సీఎం అయిష్టంతో కొంతమందిని పక్కన పెట్టేసే పరిస్థితికి వచ్చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఇక త్వరలో ఆగస్టులోనా సెప్టెంబర్లోనా అన్నది మాత్రమే డిసైడ్ కావాలి. త్వరలోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండబోతుంది. మరి ఈసారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే మొదట వేటు పడేది ఎవరికి, ఎవరెవరిని పక్కన పెట్టేస్తారు, ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో అందరికన్నా మొదటి పేరు వాసంశెట్టి సుభాష్. ఆయన ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గెలిచిన తొలిసారే ఆయనకి నారా లోకేష్ ప్రోద్బలంతో మంత్రివర్గంలో అవకాశం వచ్చింది. కానీ ఏడాది దాటిన తర్వాత కూడా ఆయన తన సొంత శాఖలోనూ, తను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కృష్ణాలోను, తన సొంత నియోజకవర్గంలోను ఎక్కడా పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోతున్నారు అని టీడీపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చేసింది. ఆయన తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి ఆయన గెలుపు చాలా అనూహ్యం. చాలా బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని వరుసగా 4 సార్లు నెగ్గిన గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించి రాంప్రసాద్ రెడ్డి గెలిచారు. అలాంటి రాంప్రసాద్ రెడ్డి రవాణా, స్పోర్ట్స్, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉంటూ తన శాఖల పరిధిలో వ్యవహారాలు చక్కదిద్దుకోలేకపోతున్నారు అని దాదాపుగా చంద్రబాబు నిర్ణయానికి వచ్చేశారు. దాంతో ఆయన్ని కూడా క్యాబినెట్ నుంచి తొలగించే ప్రయత్నానికి ముఖ్యమంత్రి సన్నాహాలు చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరితో పాటుగా ఉత్తరాంధ్రకు చెందిన కొండపల్లి శ్రీనివాస్ కూడా ముందంజలో ఉన్నారు. ఆయన్ని కూడా పక్కన పెట్టేయడం అనివార్యం అని అంతా భావిస్తున్నారు. తూర్పు కాపు కోటాలో ఆయనకి క్యాబినెట్లో చోటు తగ్గింది. ప్రస్తుతం విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పనితీరు ప్రస్తుత ఎంఎస్ఎంఈ, దాంతోపాటుగా సెర్ప్, ఇతర గ్రామీణాభివృద్ధి సంబంధించిన మహిళల సంక్షేమం, ఇలాంటి శాఖల సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన ఏమాత్రం చిత్తశుద్ధితో సాగడం లేదు. విద్యావంతుడైనప్పటికీ ఆశించిన మేర పనిచేయడం లేదు అనేటువంటి అంచనాతో చంద్రబాబు ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ మీద కూడా వేటు వేయబోతున్నట్టుగా ఉధృతంగా ప్రచారం సాగుతుంది. ఈ ముగ్గురు యువ ఎమ్మెల్యేలతో పాటుగా తొలిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వాళ్లతో పాటుగా సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి కూడా క్యూలో ఉన్నారు. ఆయన తీరు పట్ల సొంత నియోజకవర్గంలో టీడీపీ నేతలు, ఏలూరు జిల్లాలో సొంత పార్టీ శ్రేణులు, చివరకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి గృహ నిర్మాణం, ఐఎన్పిఆర్ శాఖలో అధికారులు కూడా సంతృప్తిగా లేరన్న అభిప్రాయంతో సీఎం ఉన్నారు. దాంతో ఇప్పుడు కొలుసు పార్థసారథిని కూడా పక్కన పెట్టేదానికి అంతా సిద్ధం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. వీళ్ల జాబితాలో ఇప్పుడు ఎస్ సవిత పేరు కూడా వినిపిస్తుంది. ఆమె ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారిగా గెలిచారు. అక్కడ ఆమె కురబ కోటాలో మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్నారు. మంత్రిగా బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు చూస్తున్న ఆమె మాటల్లో దూకుడు చూపుతున్నప్పటికీ చేతల్లో ప్రదర్శన అందుకు అనుగుణంగా లేదు అనే నిర్ణయంతో సీఎం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కీలకంగా భావించే బీసీల విషయంలో సవిత పనితీరుతో సీఎం సంతృప్తిగా లేకపోవడంతో ఆమెను కూడా పక్కన పెట్టడం అనివార్యం అని చాలామందే చర్చించుకుంటున్నారు. ఈ 5గురితో పాటుగా ఇంకా 2-3 పేర్లు కూడా ఈ లిస్టులో ఉండొచ్చు అనే ప్రచారం అయితే ఉధృతంగా సాగుతుంది. ఆ జాబితాలో జనసేనకు సంబంధించినటువంటి ఎవరో ఒకరు ఉండొచ్చు. వారి స్థానంలో నాగబాబుకి అవకాశం ఇవ్వాలి కాబట్టి జనసేన మంత్రిని ఒక్కను పక్కన పెట్టేస్తారు అనే ప్రచారం కూడా నడుస్తుంది. ఇట్లా మొత్తంగా ఒక 6 మంత్రుల వరకు ఈసారి క్యాబినెట్ నుంచి తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకునేదానికి చంద్రబాబు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి దీనికి క్యాబినెట్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నారా లోకేష్ ఏ మేరకు అంగీకరిస్తారు,
ఎంతవరకు సీఎం ఆయన తనయుడు కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటారు, ఈ ఆరుగురిని తొలగిస్తే కొత్తగా ఎవరెవరికి అవకాశం వస్తుంది, దీని మీద ఇప్పుడు మొత్తం క్యాబినెట్ సహచరుల్లోనూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ విస్తృతంగా చర్చలు అయితే సాగుతున్నాయి.